ప్రభుత్వం అధికారంలో లేనటువంటి సందర్భంలో గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి సంఘటనలకు ప్రభుత్వానికి బాధ్యత ఉండదు. కానీ ఇప్పుడు నిన్న ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా జరిగినటువంటి దాడి, ఏదైతే కోర్టు ప్రాంగణంలో జరిగినటువంటి దాడి, ఇది ఏంటి అన్నటువంటి తేలాల్సి ఉంది. పట్టపగల కోర్టు ప్రాంగణంలోనే టీడీపీ శ్రేణులు పెట్టిరైపోయినాయి అంటూ సాక్షి రాసుకొచ్చింది. విజయవాడ నడిబొట్టున వందలాది కక్షదారుల న్యాయవాదులతో కిటకిటలాడుతున్న సిటీ సివిల్ కోర్టుల ప్రాంగణంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద రాడ్లు, బీరు సీసాలతో హత్య ప్రయత్నానికి దిగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కోర్టుల ప్రాంగణంలో ఉన్న వాళ్ళంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాడి జరిగిన తర్వాత తాపీగా వచ్చిన పోలీసులు నిందితులు పట్టుకోవడానికి ప్రయత్నం చేయకపోగా బాధితులపైన దురుసుగా ప్రవర్తించారు అంటూ బాధితుల కథనం ప్రకారం విజయవాడ కృష్ణలంకకి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మధ్యల పవన్, మధ్యల రాజేష్, శేఖర్ పాత కేసులో గురువారం మధ్యాహ్నం సిటీ సివిల్ కోర్టుల సముదాయాలను కోర్టుకు హాజరయ్యారు. కేసు వాయిదా పడడంతో కోర్టు నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో కృష్ణలంకకి చెందిన టీడీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అనుచరులు టీడీపీకి చెందిన కొర్ర సత్యనారాయణ సత్తి, ఆవాల సాయి, గడ్డం అశోక్తో పాటు 15 మంది 3 ఆటోలో వచ్చారు. వచ్చి రావడంతోనే పెద్దగా కేకలు వేస్తూ కర్రలు, రాడ్డు, బీరుసీసాలతో పవన్ మీద దాడి చేశారు. పక్కనే ఉన్న ఆయన సోదరుడు రాజేష్, శేఖర్ మీద దాడి చేశారు. అందరూ చూస్తుండగానే పవన్ రాజేష్ని కర్రలు, రాడ్లు, బీరు వాటిలతో విచక్షణారహితంగా కొట్టారు. దీంతో కక్షిదారులు న్యాయవాదులతో సహా అక్కడ ఉన్న వాళ్ళంతా పరుగులు పెట్టారు. ఈ దాడిలో పవన్కి తీవ్ర గాయాలు కావడంతో కుప్పకూలిపోయాడు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఆటోలో తిరిగి వెళ్ళిపోయారు. పట్టపగల యథేచ్ఛగా న్యాయస్థానాల వద్దే దాడులకు పాల్పడిన పోలీసులు వెంటనే రాలేదని పలువురు కక్షిదారులు చెప్పారన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసింది. ఇంతవరకు దీని మీద ఎవరూ టచ్ చేయట్లేదు. ఒక సాక్షిని రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.